ఇయర్లో 10th క్లాసులో 84% 10th క్లాస్ రిజల్ట్ వచ్చిందండి. రెగ్యులర్గా ఉండేటువంటి ఏ రోజన్నా మనకి ఇలాంటి ఒక మూమెంట్ వస్తుందా? మనకి ఇలాంటి ఒక మూమెంట్, చెరిష్డ్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్. కాలేజీ ప్రిన్సిపల్ గారు శ్యామబాబు గారికి, డిఈఓ గారు రమేష్ గారికి, ఇంకా వేదిక అలంకరించిన ఇతర పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి, ప్లస్ స్టూడెంట్స్కి అందరికి కూడా హార్టీ వెల్కమ్ అండి. మీకు తెలుసు, మనకి ఫస్ట్ ఉన్న నానుడి ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ. అంటే మనం ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకి, నెక్స్ట్ ఇచ్చేది గురువులకి, తర్వాత అతిథులకి. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని కూడా ఒక నానుడి ఉంది. మనం అందరం కలిసికట్టుగా పని చేస్తే, అంటే ఇప్పుడు టీచర్ గారు చెప్పారు, మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, మన పిల్లలు అందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకొని సంఘంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్న విధంగా కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా అన్ని రకాల పథకాలని కూడా అందిస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కానివ్వండి, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ గారి పథకం ప్రకారంగా కానివ్వండి, ఇంకా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అది కూడా మనకి పిఠాపురంలో ఏర్పాటు చేశారు. మీరు ఇంటర్ చదివిన తర్వాత మీకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా కావాలంటే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎందుకంటే మనకి మన విద్యార్థులు కానివ్వండి, విద్యార్థినులు కానివ్వండి, అందరూ కూడా మంచిగా చదువుకుని ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి. చదువు ఉద్యోగం గురించే కాదు, మన ముందు తరానికి కూడా మనం గైడెన్స్ ఇవ్వాలి. అంటే ముందు మనకి తెలిసి ఉండాలి, దాని ప్రకారమే మన తర్వాత తరం వాళ్ళకి మనం అన్నీ అందించగలుగుతాం. ముఖ్యంగా ఒక అమ్మాయి చదువుకుంటే ఒక ఇంట్లో కుటుంబం అంతా చదువుకున్నట్టుగానే అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ చెప్పారు. కాబట్టి మనం బాగా చదువుకుని మన పిల్లలందరికీ కూడా అన్ని రకాల విద్యా అవకాశాలు వాళ్ళకి అందేటట్టుగా తల్లిదండ్రులు కృషి చేసి, టీచర్లు అందరూ కూడా వాళ్ళకి సరైన భవిష్యత్తు ఉండేటట్టుగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది తెలుసుకుని, ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నది కూడా వాళ్ళు చెప్తూ, గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చూస్తూ, మీ అందరి భవిష్యత్తుకి కూడా అందరం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మన స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు.